వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ అండి. ఈరోజు వచ్చేసి మనము ఎగ్లెస్ కేక్ విత్ స్క్రాచ్ అండ్ కేక్ జెల్తో చూడబోతున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు డిస్ప్లేలో ఇచ్చాను. ఒకసారి అయితే ఇప్పుడు గమనించేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే 1 కప్ మైదా అండి. ఇది 250 ml కప్. దానికి గాను వచ్చేసి ఈ విధంగా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసి మనం ఇదంతా కూడా ముందుగా జల్లించి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మన మెయిన్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెట్ ఇంగ్రీడియంట్స్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇది కంపల్సరీగా జల్లించి తీసుకోవాలండి. ఇంకొక టిప్ ఏంటంటే డెఫినెట్గా అందరూ ఎగ్లెస్ కేక్స్ చేసే వాళ్ళైతే ప్లీజ్ ప్యాకెట్ మైదా యూజ్ చేయండి. లూజ్ మైదా వద్దండి. ఎందుకంటే లూజ్ మైదాతో ఎగ్లెస్ కేక్స్ అయితే చాలా వరకు ఫెయిల్ అయ్యాయి నేను చేసినప్పుడు. ఇప్పుడు నేను వాడుతున్నది అయితే మోర్ సెలెక్ట్ అని సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న మైదా అన్నమాట. డెఫినెట్గా ఎగ్లెస్ కేక్స్కి అయితే కంపల్సరీగా నా సజెషన్ ఏంటంటే ప్యాకెట్ మైదా వాడండి. ఓకేనా? ఈ విధంగా మొత్తం అయితే జల్లించి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి వెట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేయాలనంటే ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకుంటున్నానండి నేను. 250 ml కప్ ఉంది కదా, ఇప్పుడు ఇదైతే 125 ml కప్ అనమాట. హాఫ్ కప్ షుగరు, 3/4 కప్ వాటర్ వేసుకోవాలి. ఆ 3/4 కప్ గాను నేను ఇప్పుడు హాఫ్, ఇంకొకటి ఇందులోనే ఇంకో హాఫ్ కప్ యాడ్ చేస్తే నాకైతే 3/4 కప్పు సరిపోయిందనమాట. 3/4 కప్ వాటర్, తర్వాత వెనిలా ఎసెన్స్ అండ్ కేక్ జెల్ యాడ్ చేసి బీట్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1 టీ స్పూను, తర్వాత కేక్ జెల్ వచ్చేసి కూడా 1 టీ స్పూన్ అయితే యాడ్ చేయాలండి. కేక్ జెల్ వేయడం వల్ల ఏంటి అంటే బేకరీ స్టైల్లో మనకు ఫ్లఫీగా వస్తుంది. ప్లస్ ఎగ్ వేయకుండానే ఎగ్ లాంటి ఫోమీ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. కేక్ జెల్ అంటే మరీ ఏదో డిఫరెంట్ ప్రోడక్ట్ అనుకోకండి. అది బేకరీ వాళ్ళు వాడే కమర్షియల్ కేక్ ఇంప్రూవర్ అనమాట. యాక్చువల్గా అది కూడా ఆయిల్ అండ్ ఫ్యాట్ యూజ్ చేసి చేస్తారంట. ఓకేనా? ఇదైతే కేక్ జెల్ అండి. 1 టీ స్పూన్ యాడ్ చేస్తే మనకైతే చాలా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే దగ్గరకు బీట్ చేసుకుంటే మనకి ఎగ్స్ బీట్ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు బీట్ చేసేటప్పుడు అర్థమవుతుంది చూడండి ఫర్దర్గా. ఓకేనా? చూపిస్తున్నాను చూడండి. ముందైతే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మామూలుగా అయితే విత్ ఎగ్ కేక్లో ఏ విధంగా అయితే ముందు మనం ఎగ్స్ బీట్ చేసుకుంటామో ఇందులో ఇప్పుడు షుగర్ కూడా మంచిగా కరిగిపోవాలండి. మీకు ఒకవేళ లేట్ అవుతుంది వాటర్లో షుగర్ మెల్ట్ అవ్వడానికి అనుకుంటే షుగర్ పౌడర్ అయినా కూడా యూస్ చేయొచ్చండి. చూసారు కదా, ఒక 5 to 6 మినిట్స్ బీట్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఫోమీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇదంతా కూడా మనం కేక్ జెల్ వాడడం వల్లనే అనమాట. ఈ విధంగా అయితే మంచిగా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చి ఇంచుమించు మనకు రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీ లాగా రావాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను 2-3 టైమ్స్ బ్లేడ్స్ తీసి కూడా చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన వెట్ ఇంగ్రీడియంట్స్లో ఆయిల్ యాడ్ చేయాలి కదా. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసానండి. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా కలుపుకుంటూ స్పాచులాతో కలుపుతానులేండి. ముందైతే ఆయిల్ మిక్స్ చేశాను బీటర్తోనే. ఆయిల్ వేసాక మరీ ఎక్కువసేపు బీట్ చేయొద్దండి. జస్ట్ 1 మినిట్ అలా అది జస్ట్ కలిసిపోవాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ని నేను ఈ స్పాచులాస్ తీసేసి మామూలుగా బ్లేడ్స్ తీసేసి స్పాచులాతోనే కలిపి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఒక్కసారిగా కాకుండా కొద్దిగా వేస్తూ లంప్స్ లేకుండా నీట్గా కలిపేసుకుంటే మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనకు ప్రీహీట్కి పెట్టుకున్న ఓవెన్ సెటప్లో మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే బేక్ చేసుకుంటే 30 మినిట్స్ బేక్ చేసామనుకోండి మనకైతే కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కాకపోతే విత్ ఎగ్కి ఎగ్లెస్కి నాకు అర్థమైన డిఫరెన్స్ ఏంటంటే విత్ ఎగ్ కేక్ అయితే మనకి కొంచెం షుగర్ సిరప్ ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, కానీ ఎగ్లెస్ వాటికి చూసి షుగర్ సిరప్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మాయిస్ట్గా ఉందన్నమాట, నేను అబ్జర్వ్ చేసిన విషయము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా లంప్స్ లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత 6 ఇంచెస్ టిన్లో అయితే నేను 30 మినిట్స్ ఓవెన్లో బేక్ చేశానండి. ఓవెన్లో వచ్చేసి మనకి సెట్టింగ్స్ 160 డిగ్రీస్ దగ్గర ఓన్లీ లోయర్ రాడ్స్ ఆన్లో పెట్టి 30 మినిట్స్ అయితే బేక్ చేశానండి. తర్వాతకి ఈ విధంగా అయితే కేక్ వచ్చేసింది. మన కేక్ టిన్ కూడా ఒక 2 సార్లు ట్యాప్ చేసి ఆ విధంగా టూత్ పిక్తో అన్నానమాట. ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి కేక్. మీకు ఇది లేయర్స్గా కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి.
ఓకేనా? చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా స్పంజీగా కూడా వచ్చిందండి. ఎవరైనా ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే డెఫినిట్‌గా ఈ రెసిపీనైతే ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఈ టాప్ లేయర్ అయితే పక్కకు పెట్టేసి ఇంకో 2 లేయర్స్ అయితే కట్ చేసి నేను కేక్ కూడా చేసేసానండి. కాకపోతే ఆ వీడియో ఇక్కడ యాడ్ చేయలేదు. ఓకేనా? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.